మార్గదర్శకత్వంలో నవాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి తమరు ప్రవేశపెట్టిన సమీప పథకం ఎంతగానో తోడ్పడుతుంది. గతంలో మా చిన్న చిన్న వ్యాపారాలను ఏర్పాటు చేయాలన్నా, వ్యాపారాలను విస్తరించుకోవాలన్నా, బ్యాంకుల రుణం మంజూరు చేయాలన్నా బ్యాంకర్లు ముందుకు వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం ఆస్తిపై హక్కు పత్రాలు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటుంది. సులభంగా రుణాలు మంజూరవుతాయి. తద్వారా చిరు వ్యాపారులంతా తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుని ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది సార్. దీంతో పాటు మీరు ప్రవేశపెట్టిన P4 ద్వారా సమాజంలో ఉన్నంత ఎదిగిన మార్గదర్శకులు పేదవారైన బంగారు కుటుంబాలకు చేతనివ్వడం ద్వారా పేదరికాన్ని తరిమి కొట్టి ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి దోహదపడుతుంది సార్. అంతేకాకుండా మీరు ప్రవేశపెట్టినటువంటి కౌశల్యం పథకం ద్వారా నిరుద్యోగులైన యువతీ యువకులకు నైపుణ్యాలు మెరుగుపరిచి తిరుపతి, కడప, చెన్నై నగరాలలో ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ప్రజల జీవనోపాధులు పెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఈ విధంగా మీ